హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా మమ్మీ ప్యాన్ కేక్ ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవే దాని ఇంగ్రీడియంట్స్. హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను పిల్లల కోసం ప్యాన్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే పండిపోయే అట్టికాయలు అయితే పారేస్తారండి. పారేయకుండా ఇలాగా ప్యాన్ కేక్ లాగా ప్రిపేర్ చేసేయండి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ బనానా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎక్కువగా ప్రిపేర్ చేయాలంటే ఒక 3 బనానా వేసుకోండి. చూడండి, కట్ చేసుకున్నాను. దాంట్లోనే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను, తీపి కోసం అండి. చూడండి, కొంచెం పాలు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో 1 కప్పు గోధుమ పిండి, నేనైతే బెల్లం వేసానండి. కావాలంటే మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకొంచెం పాలు వేసుకొని దోసల పిండి లాగా మిక్సీ పట్టుకున్నానండి. వేరే గిన్నెలో తీసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి బ్యాటర్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకో గిన్నెలో తీసేసుకున్నాను. దాంట్లో కొంచెం సోడా ఉప్పు, ఇంకా నాన్ స్టిక్ పెనం అయితే పొయ్యి మీద పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ పెనం అయితే పెట్టుకున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత బటర్ అయితే దాంట్లో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పెనం అయితే హీట్ అయిపోయింది. ఇంకా నేను వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వేసుకున్నాను. ఒక 2-3 మినిట్ కుక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్ అయిందో. దీనిపైన నేనైతే నెయ్యి వేస్తున్నానండి. ఆయిల్ తినే వాళ్ళైతే పైనుంచి ఆయిల్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కూడా కుక్ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే ఇంకోటి కూడా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 2 వేసుకున్నాను. ఇదైతే 3వది. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీ దగ్గర తేనె ఉంటే కొంచెం పైనుంచి తేనె వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇలాగే కూడా తింటే కూడా సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫీజ్, బాయ్.